అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గోల్కొండ పాఠం చెప్పుకోబోతున్నాం. ఇదివరకే మనము 2 వీడియోలు చేసి ఉన్నాం ఈ పాఠం పైన. వీడియో 1, వీడియో 2. ఎవరైనా అవి చూడకపోతే ఆ 2 వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. లెసన్ మొత్తం పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, ఇంకా మనం పాఠంలోకి వెళ్తే కనుక ఈ పాఠము 3 భాగాలుగా ఉంది. రోమన్ నంబర్ 1, రోమన్ నంబర్ 2, రోమన్ నంబర్ 3. రోమన్ నంబర్ 1 పైన ఒక వీడియో చేసాం. రోమన్ నంబర్ 2 పైన ఒక వీడియో చేసాం. రోమన్ నంబర్ 3 ఇలా చెప్పుకోబోతున్నాం. అయితే రోమన్ నంబర్ 2లో పొగాకు, ఉప్పు అని 2 పదాలు వస్తాయి. ఒకసారి చూద్దాం వాటి గురించి. అయితే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఈ గోల్కొండ పట్టణంలో వాళ్ళని బాగా వాళ్ళ యొక్క ఒళ్ళు తడిమి చూసేవాళ్ళు. ఒళ్ళు అంటే ఇక్కడ శరీరము అని తడిమి చూసేవాళ్ళు అనమాట. అంటే చెక్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే ఆ కాలంలో ఈ పొగాకు, ఉప్పు వల్ల అంటే ఎవరైతే దానికి సంబంధించిన వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు ఏం చేయాలంటే రాజుకు పన్ను కట్టాలి, ట్యాక్స్ కట్టాలి, పన్ను. అది కొంతమంది రాజు తెలియకుండా కూడా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కదా. అయితే వీళ్ళ దగ్గర ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయేమో అని. ఆనవాళ్ళు అంటే గుర్తులు. అంటే ఎవరైనా గోల్కొండ పట్టణానికి ఆ వ్యాపారం కోసం అక్కడ వస్తున్న వాళ్ళు ఒళ్ళంతా తడిమి చూసేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఏమైనా పొగాకు కానీ, ఉప్పు కానీ ఏమైనా ఉందా అని చూసేవాళ్ళు అనమాట. ఎందుకు? రాజుకు తెలిస్తే అవి వాటిని వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించి రాజుకు పన్ను ఎక్కువ కట్టాల్సి వచ్చేది. కాబట్టి అలాంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా అని ఎక్కువ వాళ్ళ యొక్క శరీరాన్ని మన పాఠంలో ఇచ్చాడు. ఒళ్ళు తడిమి చూసేవాళ్ళు అని చెప్పాడు మనం. ఓకేనా? ఇది కూడా మనకు అడగవచ్చు ప్రశ్నగా. కాబట్టి దాని నుంచి ఎక్కువగా డబ్బులు కట్టి రావడం వలన ట్యాక్స్, పన్ను అంటాం కదా, ఇది ఎక్కువగా కట్టాల్సి వచ్చేది రాజుకు. దాని గురించి దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయనే విషయం సంబంధించి వీళ్ళు ఎక్కువగా చెక్ చేసేవాళ్ళు అనమాట. ఓకేనా? రైట్. సో రోమన్ నంబర్ 3 చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, బోర్డు మీద కొన్ని కీలక పదాలు ఉన్నాయి. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా విద్యాప్రియుడు అని ఏ విధంగా చెప్పవచ్చు అటువంటి షార్ట్ ఆన్సర్ మనకు రావడానికి అవకాశం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? ఇబ్రాహీం కులీ కుతుబ్ షా విద్యాప్రియుడు అని ఏ విధంగా చెప్పవచ్చు అటువంటి ప్రశ్న వస్తుంది మనం. చూడండి ఇక్కడ. అది ఇక్కడ విద్య అంటే మనం చదువుకున్నటువంటి పాఠ్యపుస్తకాలే కాదు కదా. ఇక్కడ విద్య అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే సాహిత్యం. అంటే ఇక్కడ ఆయన ఏం చేసేవాడంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా తన రాజ్యానికి అంటే ఇక్కడ ఉర్దూ కవులు ఎవరైతే ఉన్నారో, ఈయన ముస్లిం రాజు కాబట్టి ముస్లింకి సంబంధించినటువంటి ఆ కవులు కానీ, కవయిత్రులు కానీ, ఆ రచయితలను కానీ ఆహ్వానించి వాళ్ళకు సన్మానాలు చేసేవాడు. అంటే వాళ్ళకు బహుమతులు ఇవ్వడము, రకరకాల బహుమతులు ఇచ్చి సన్మానాలు చేసేవాడు. మరి ఆయన ముస్లిం రాజు కదా, ముస్లిం సంబంధించినటువంటి ఈ కవులనే పిలవాలి. కానీ తెలుగు కవులను కూడా ఆయనకు ఆహ్వానించేవాడు. ఆయన రాజ్యానికి తెలుగు కవులను కూడా ఆహ్వానించేవాడు అనమాట. ఎందుకు అంటే ఆయన కొంతకాలము విజయనగర సామ్రాజ్యంలో ఉన్నాడు. మరి విజయనగర సామ్రాజ్యంలో అక్కడ తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి తెలుగు భాషకు సంబంధించి తెలుగు భాష గొప్పతనం కోసం తెలుసుకుని ఉన్నాడు ఆయన. తెలుగు భాష మాధుర్యం గురించి తెలుసు ఆయనకు. ఎందుకు? కొంతకాలం అక్కడ ఉన్నాడు కాబట్టి కొంచెం తనకు అనుభవం ఉంది. ఆ భాష యొక్క గొప్పతనం తెలుసు. కాబట్టి ఆయన నిజాం రాజు అయినప్పటికీ ఆయన ఈ మహమ్మదీయ రచయితలతో పాటుగా, కవులతో పాటుగా, ఉర్దూ కవులు ఎవరైతే వీళ్ళతో పాటుగా తెలుగు కవులను, పండితులను ఆహ్వానించి ఆయన సన్మానాలు, సత్కారాలు చేసిందనమాట. అయితే వీళ్ళను ఆహ్వానించి ఇక్కడ ఏం చేసేవాడు? విద్యా గోష్ఠులను నిర్వహించేవాడు. విద్యా గోష్ఠులు అంటే ఇక్కడ ఏంది? సాహిత్యం. ఉర్దూ సాహిత్యం అయిండొచ్చు, తెలుగు సాహిత్యం. అంటే అవధానం, అష్టావధానం, శతావధానం అంటాం కదా, లేకపోతే కవితలు, గజల్స్, పద్యాలు, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఉర్దూ సంబంధించినటువంటివి, తెలుగు భాష సంబంధించినటువంటి సాహిత్యం పట్ల ఆయన వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించేవాడు అనమాట. సో వీళ్ళందరికీ కూడా సన్మానాలు చేసేవాడు, బహుమానాలు అందజేసేవాడు అనమాట. ఆంధ్ర కవులు, ఓకేనా, అదే తెలుగు కవులు. ఎందుకు అంటే ఆయన ఆంధ్ర భాష అంటే తెలుగు భాష. విజయనగర రాజ్యంలో ఆయన కొంతకాలం తలదాచుకున్నాడు, కొంతకాలం ఉన్నాడు కాబట్టి తెలుగు భాష యొక్క గొప్పతనం అతను తెలుసు కాబట్టి ఆయన ఆంధ్ర కవులను కూడా ఆదరించాడు అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా దాంట్లో
ఓకేనా. ఈ షార్ట్ ఆన్సర్ వస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ అద్దంకి గంగాధర కవి ఎవరైనా? అద్దంకి గంగాధర కవి. అద్దంకి గంగాధర కవి. ఈయన తపతి సంవరణోపాఖ్యానం అటువంటి కావ్యాన్ని రాశాడనమాట. ఎవరు? అద్దంకి గంగాధర కవి. ఇది ఈ కావ్యాన్ని ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి అంకితం ఇచ్చాడు. అంటే ఒక తెలుగు కవి ఒక మహమ్మదీయ రాజు కూడా అంకితం ఇవ్వడం కూడా ఇదే తొలిసారి. నెక్స్ట్ అదేవిధంగా ఆసూరి మరింగంటి సింగరాచార్య, ఇది ఇంకో కవి అనమాట. ఆసూరి మరింగంటి సింగరాచార్య. సింగరాచార్య ఈ కవికి మత్త గంధేబ సితచిత్ర ముత్త మాశ్వ హాటకాంబర చిత్రంతయాన అగ్రహారం ఇచ్చి సత్కరించినాడు. చూడండి ఇక్కడ వీళ్ళందరూ తెలుగు కవులే. అంటే ఇబ్రహీం పాదుషా ఆసూరి మరింగంటి సింగరాచార్యకు ఏమేమి ఇచ్చాడంటే, ఏనుగు అంటాం. అంటే ఏనుగు దగ్గరికి వెళ్తున్నప్పుడు కొన్ని వాసనలు వస్తాయి, స్మెల్ అంటాం కదా, వాసన. మత్త గంధేబము అంటాం, ఒక రకమైనటువంటి వాసన వస్తుంది అనమాట. ఓకేనా. అంటే అలాంటి వాసన వెదజల్లుతున్నటువంటి మొత్తం ఇక ఏనుగులను అర్థం చేసుకోవాలా. అంటే ఏనుగులను, సీత అంటే తెల్లని, ఓకేనా, చిత్రము అంటే తెల్లని గొడుగులను, నెక్స్ట్ అశ్వాలను అంటే గుర్రాలను, హాటకము అంటే బంగారము, కొన్ని వస్త్రాలను, చతురంతయానము అంటే పల్లకీని, నెక్స్ట్ అగ్రహారములు అంటే కొన్ని భూములను, బహుమతులు అంటాం ఇక్కడ, భూములు కానీ ఇంకేమైనటువంటి. ముఖ్యంగా అప్పట్లో రాజులు బ్రాహ్మణులకు కొన్ని అగ్రహాలను ఇచ్చేవాళ్ళు, అంటే బహుమతుల రూపంలో కొన్ని భూములను ఇచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడ మనము అగ్రహారములు అంటే భూములను అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా భూములే వస్తాయి, ఇంకా కొన్ని బహుమానాలను తీసుకోవచ్చు మనం. కాబట్టి ఇక్కడ ఏనుగులను, గుర్రాలను, ఓ పల్లకీని, గొడుగులను, నెక్స్ట్ కొన్ని భూములను, వీటన్నిటిని కూడా ఆసూరి మరింగంటి సింగరాచార్యకు ఇవ్వడం జరిగింది. ఎవరు? ఇబ్రహీం కులీ కుతుబ్ షా. అదేవిధంగా సుల్తాన్ ఇబ్రహీం పాదుషా యొక్క సేనాని ఆయన ఎవరంటే అమీర్ ఖాన్. ఆయన పేరు ఏం పేరు? అమీర్ ఖాన్. ఈయన పొన్నగంటి తెలంగాణ, ఈయన చాలా గొప్ప కవి. పొన్నగంటి తెలంగాణ, ఈయన పటాన్ చెరువుకు సంబంధించిన వ్యక్తి అనమాట. పొట్ల చెరువు అని పిలిచేవాళ్ళు అప్పట్లో, ఇప్పుడు పటాన్ చెరువు అని పిలుస్తున్నాం. ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఎవరైనా పొన్నగంటి తెలంగాణార్యుడు అంటాం. అయితే ఈయన మొట్టమొదటి తెలుగులో వచ్చినటువంటి కావ్యం అచ్చ తెలుగు, అంటే తెలుగు భాషలో రాసినటువంటి మొట్టమొదటి కావ్యం ఏదంటే అది యయాతి చరిత్ర. ఇది రాసినటువంటి పొన్నగంటి తెలంగాణార్యుని ఎవరు సత్కరించారు అంటే అమీర్ ఖాన్ సత్కరించాడు. అదేవిధంగా 7వ పాదుషా అయినటువంటి అబ్దుల్లా పాదుషా చుట్టూ ఎప్పుడు కూడా బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, బ్రాహ్మణులు. ఓకేనా. అయితే ఈ బ్రాహ్మణులు అంటే ముహూర్తాలు చూస్తారు కదా, ఎప్పుడు శుభ సమయం ఉంది, మరి మంచి నీళ్ళు తీసుకున్నప్పుడు ఇలాంటి సమయంలో తీసుకోవాలి అనేటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు మంచి చెడులు. కాబట్టి ఈయన ఎవరు? 7వ పాదుషా ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకునేవాళ్ళు అనమాట. బ్రాహ్మణులు ఎప్పుడు, కాబట్టి బ్రాహ్మణులు ఎప్పుడు కూడా ఈ రాజు చుట్టూ ఉండేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇతడు విజ్ఞాన శాస్త్రంలో, లలిత కళలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఓకేనా. కాబట్టి ఇట్లా తెలుగు కవులను ఈ విధంగా సన్మానాలు చేశారనమాట. ఓకేనా. నా ప్రశ్న ఏమొస్తుందంటే, ఇబ్రహీం పాదుషా విద్యాప్రియుడు, లేకపోతే ఇబ్రహీం పాదుషాలు సాహిత్య పోషకులు అని ఏ విధంగా చెప్పవచ్చు అనేటువంటి ప్రశ్నలు మనకు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఆ కవి పేరు, ఆ గ్రంథాల పేర్లు, ఎవరు సత్కరిస్తున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ రాసుకుంటే దీనికి చక్కగా సమాధానం సరిపోతుంది. నెక్స్ట్ గోల్కొండ పట్టణంలో జింకల వనం ఉండేది. వనం అంటే అడవి, అంటే గోల్కొండ ప్రాంతంలో జింకలను పెంచేవాళ్ళు అనమాట. ప్రత్యేకంగా కొంచెం ఒక ప్రదేశాన్ని కేటాయించి దాంట్లో జింకలను పెంచేవాళ్ళు. అక్కడ ఎవరిని కూడా వెలించేవాళ్ళు కాదనమాట. అంటే వీళ్ళకు ప్రాణుల పట్ల మంచి మంచి భావన, అంటే జాలి, దయ, కరుణ అంటాం కదా. సో అలాంటివి అన్నీ కూడా నిజాం రాజులకు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఇంకో ప్రశ్న వస్తుంది మనం, జీవకారుణ్య భావన. ఈ పాదుషాలకు, గోల్కొండ పాదుషాలకు
జీవకారుణ్య భావన ఉందని ఏ విధంగా తెలియజేస్తావు అని ప్రశ్న వస్తుంది మనకు. ఇక్కడ జీవకారుణ్య భావన అంటే జంతువుల పట్ల మీన్స్ ప్రాణుల పట్ల కరుణ, జాలి, దయతో ఉండడం, ఎటువంటి హింస చేయకుండా ఉండడం, చాలా ప్రేమతో చూసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ లోపల ఇలాంటి మంచి గుణాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఉదాహరణకు జింకల వనం, ఓకేనా. కాబట్టి జింకల వనం ఉండేది, కాబట్టి ఇక్కడ ఎవరు కూడా వాటిని కొట్టకూడదు, అటువైపు ఎవరు కూడా వెళ్ళకూడదు సామాన్య ప్రజలు, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళని చెప్తున్నాడు. అదేవిధంగా ఈ పట్టణంలో ద్రాక్ష తోటలు ఉన్నాయి ఎక్కువగా. అయితే ఇవి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇవి పండ్లు అయ్యేటివి అనమాట, పక్వానికి వచ్చేటివి, పండ్లు అయ్యేటివి. అయితే ఈ ద్రాక్ష పండు నుంచి రసం అంటాం కదా, ఆ రసం వచ్చి దాన్ని ద్రాక్ష సవము అంటాం. దీన్ని తయారు చేసి వెళ్ళు త్రాగేవాళ్ళు ఎవరు? రాజులు. సామాన్య ప్రజలు ఎక్కువగా ప్రజలందరూ కూడా తాటికల్లును చాలా ఇష్టంగా తాగేవాళ్ళు అనమాట. ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ చార్మినార్కి వస్తాం ముందు మనకు నెక్స్ట్ టాపిక్ అనేది. ఇది లాస్ట్ 2024-25వ సంవత్సరం లోపల చార్మినార్ను ఎవరు కట్టించారు, ఎందుకు కట్టించారు అన్నట్లుగా అడిగారు మనకు. షార్ట్ ఆన్సర్లో ఈ ప్రశ్న రావడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో 2-3 లైన్లే ఉంది, ఎంత ఉంటే అంత రాసుకుంటాము వివరణ. చూడండి ఇక్కడ. అయితే గోల్కొండ పట్టణంలో 1589వ సంవత్సరంలో, ఇప్పుడు 1589 ఆ సంవత్సరం లోపల ఒక మహమ్మారి, ఒక భయంకరమైన వ్యాధి వచ్చిందనమాట. యాక్చువల్గా ప్లేగు వ్యాధి, మనకి ఇక్కడ పాఠ్యపుస్తకంలో మహమ్మారి పీడని ఇచ్చాడు. ఒక భయంకరమైన వ్యాధి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చాలామంది చనిపోయారు దాని కారణంగా. మహమ్మారి భయంకరమైన వ్యాధి వచ్చింది కదా, భయంకరమైనటువంటి వ్యాధి సంభవించడం వల్ల చాలామంది చనిపోయారు. అయితే అప్పట్లో కొద్దిమంది సాధువులు ఏం చేశారు, పీర్ల పంజాలు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మొహర్రం పండుగ రోజు పీర్లు ఉంటాయి మనకు తెలుసు కదా, ఆ ఆకారం లోపల నమూనాలు తయారు చేసుకొని తాబూతులు పట్టుకొని, తాబూతు అంటే ఇప్పుడు చార్మినార్ ఉంది కదా, ఆ ఆకారం, అలాంటి ఆకారం అని అర్థం చేసుకోవాలి. 4 మినార్లు ఉన్నాయి కదా, అలాంటి ఆకారంలో కొన్ని చిన్నగా నమూనాలు తయారు చేసుకొని ఈ పీర్ల పంజాలు, ఆ తాబూతులు అలా పట్టుకొని భజనలతోటి ఊరేగించారు అనమాట. అంతా అక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అదంతా కూడా ఊరేగించారనమాట. దాని ఫలితంగా ఆ మహమ్మారి పీడ వదిలింది, అంటే ఆ భయంకరమైనటువంటి వ్యాధి అనేది నయమైపోయింది, తగ్గిపోయింది అనమాట. దానికి గుర్తుగా మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఎవరైనా రాజు పేరు మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఎప్పుడైనా 1591 ఆ సంవత్సరం లోపల ఆయన తాబూతు ఆకారమున, ఇందాక తాబూతు ఆకారం చేసుకొని వాళ్ళు భజనలు చేశారని చెప్పాము. అంటే అదే ఆకారం చార్మినార్ కట్టించారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ తాబూతు అంటే చార్మినార్ లాగా ఉంటుంది అని. 4 మినార్లు ఉంటాయి, ఆ చార్మినార్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ ఆకారంలోనే అర్థం చేసుకోవాలి, అదే తాబూతు. కాబట్టి అదే ఆకారం లోపల చార్మినార్ను కట్టించింది అనమాట. ఎవరు? కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇంతే, ఓకేనా. ఒక 3-4 లైన్స్ ఉంది, ఇది చదువుకుంటే సరిపోతుంది. లాస్ట్ టైం ఇది బోర్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్న. నెక్స్ట్ ఉమ్రావుల పటాటోపము, ఓకేనా. చూడండి ఇక్కడ ఉమ్రావుల పటాటోపము. ఉమ్రావు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాస్లోనే. ఉమ్రావులు అంటే ఎవరు? ఉన్నత వంశీయులైన కళా పోషకులు, అంటే ఫైనాన్షియల్ చాలా డబ్బు ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవాలి, చాలా గొప్ప వంశంలో ఉన్నటువంటి వాళ్ళని అక్కడ అర్థం చేసుకోవాలి. అయితే వీళ్ళు ఆ గోల్కొండ నుంచి బయటికి ఏదైనా పని మీద బయటకు వస్తున్నాం, చాలా గొప్పగా బయటకు వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు చూడండి, ఒక ప్రధానమంత్రి పిఎం ఆయన మన రాష్ట్రానికి వచ్చింది అనుకోండి, అంటే కాన్వాయ్ అంటాం, అంటే కొన్ని వాహనాలతో కూడినటువంటి సముదాయం కాన్వాయ్. అంటే దాంట్లో కొన్ని వాహనాలు ఉంటాయి కదా, మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు, అంబులెన్స్ ఉంటుంది, పోలీస్ వాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా కదా, సెక్యూరిటీ కోసం వీళ్ళందరికీ ఉండడం జరుగుతుంది ప్రధానమంత్రి కదా. అలాగే సీఎం, ముఖ్యమంత్రికి కానీ ఒక మంత్రికి కానీ వాళ్ళ స్థాయిని బట్టి కాన్వాయ్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఉమ్రావు అటువంటి ఆ వ్యక్తి అంటే చాలా డబ్బు ఉన్నటువంటి గొప్ప ధనవంతుడు అనమాట. ఇతను కూడా బయటికి వస్తున్నప్పుడు, ఇక్కడ ఆ గోల్కొండ రాజ్యం నుంచి బయటికి వస్తున్నప్పుడు చాలా గొప్పగా ఒక కాన్వాయ్, అంటే ఇప్పుడు మనం కాన్వాయ్ అని అయితే మాట్లాడుతున్నామో అప్పుడు ఆయన కూడా చాలా గొప్పగా బయటికి వచ్చేవాడు అనమాట. అంటే ఆయన వస్తున్నప్పుడు ఈ వాహనాలు లేవు కాబట్టి అప్పట్లో ఈ గుర్రాలు ఉండేటివి, ఒంటెలు ఉండేటివి, సైన్యం ఉండేది, వీళ్ళతోటి బయటికి వచ్చేవాడు అనమాట. అది ఏ విధంగా వచ్చేవాడు అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఉమ్రావుల పటాటోపము, ఓకేనా. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూయించుకోవడం బయటికి, ఓకేనా. పటాటోపం అంటే వస్త్ర ఆడంబరము, అంటే వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ కూడా గొప్పవాళ్ళు కదా, బయటకు చూయించుకునే వాళ్ళు అనమాట, ఓకేనా. ఉమ్రావుల పటాటోపం, ఇది మనకు షార్ట్ ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. చూడండి ఒకసారి.
ఒక ఉమ్రావు బయలుదేరితే అంటే ఒక ఉమ్రావు విఐపి అని చెప్పుకున్నాం కదా, ధనవంతుడు అని చెప్పుకున్నాం కదా, చాలా గొప్ప వ్యక్తి. ఆయన బయటికి వస్తే అంట ఫస్టు ఒకటో రెండో ఏనుగులు ముందు వెళ్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈ ఒకటో రెండో ఏనుగులు ముందు వెళ్తున్నాయి కదా, వాటిపైన ధ్వజములు అంటే జెండాలు లాంటివి అనమాట. ఓకేనా. అలా పట్టుకొని అవి ఒకటో రెండో ఏనుగులు ముందు పోతున్నాయి. వీటి మీద ధ్వజములు పట్టుకొని ముగ్గురు భటులు కూర్చుంటారు. ఓకేనా, భటులు సైనికులు. ఓకేనా, ముగ్గురు ఆ జెండా లాంటివి పట్టుకొని కూర్చుంటారని చెప్తున్నాడు. తర్వాత అస్త్రశస్త్రాలను అంటే ఆయుధాలను ధరించినటువంటి 50 నుంచి 60 అంటే 50 నుంచి 60 మంది భటులు అశ్వారూఢులై అంటే అశ్వాన్ని ఎక్కినటువంటి గుర్రాలపైన ఎక్కి ఉన్నటువంటి సైనికులు అనమాట. ఎంతమంది? 50 నుంచి 60 మంది ముందు వెళ్తున్నారు. చూడండి ఎట్లా ఉంది ఆర్డర్ అనేది. ఓకేనా, ముందు ఒకటో రెండో ఏనుగులు వెళ్తున్నాయి. దాని మీద ఒక ముగ్గురు భటులు ఆ జెండాలు వాళ్ళ సమ్మటువంటి గుర్తులు ఉంటాయి కదా పట్టుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళ వెనకాల 50 నుంచి 60 మంది ఎవరు భటులు గుర్రాల పైన వెళ్తుంటారని చెప్తున్నాడు. వీరి వెనకాల గుర్రాల మీద కూర్చుండి ఎవరు? కొంతమంది సైనికులు అనమాట. వీళ్ళు సన్నాయిలు వాడుతూ అంటే కొన్ని రకాలైన శబ్దాలు చేస్తూ, ఓకేనా, ఆ తప్పెటలు అంటాం కదా, తాళాలు అంటాం, ఆ తాళాలు కొట్టడం కానీ సన్నాయిలు వాయించడం కానీ ఇట్లా కొద్దిమందికి వెళ్తూ ఉంటారు అన్నమాట గుర్రాల పైన. నెక్స్ట్ కొందరు ఈ ఉమ్రావుకు సురటీలు అంటాం. ఇలా గాలి ఊపే వాళ్ళు ఉంటారు కదా, ఇలా 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 వాళ్ళకు. ఓకేనా, వాళ్ళకు అంటే ఆ ఉమ్రావుకు ఇరువైపులా సురటీలు అంటే గాలి కోసం. ఓకేనా, సురటీలు విసురుచుండెను. వాళ్ళకు గాలి కోసము ఇలా ఊపే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సురటీలు అంటారు. వాళ్ళు కూడా ఉండేవాళ్ళని చెప్తున్నాడు. ఒకడు గొడుగు పట్టుకోవాలి రాజుకు. అదేవిధంగా 30 నుంచి 40 మంది ఎవరు? అంగరక్షకులు, బాడీ గార్డ్స్ అంటాం కదా. ఓకేనా, సన్నాయిలు అలా ఊతూ ఉంటే వాళ్ళ వెనకాల ఒక ఉమ్రావు ఏం చేస్తాడు? గుర్రం మీద కూర్చుంటాడు అనమాట. చూడండి ముందు 2-3 ఏనుగులు పోతున్నాయి. తర్వాత ఎవరున్నారు? నెక్స్ట్ ఒక 50 నుంచి 60 మంది గుర్రం పైన సైన్యం ఉంది. వాళ్ళన్ని ఆయుధాలను పట్టుకుని ఉన్నారు. ఇంకా వాళ్ళ తర్వాత కొంతమంది ఆ సన్నాయి ఊచు, ఓకేనా, ఆ తప్పెటలు వాయిస్తూ కొన్ని శబ్దాలు అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం బ్యాండ్ అంటాం కదా, అలాంటివి అనమాట. అప్పట్లో ఉన్నటువంటి ఏవైతే ఆ సంగీత వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాయించడం అనమాట. వాయిస్తూ ఆ విధంగా ముందుకు వెళ్తున్నప్పుడు అప్పుడు ఉమ్రావు ఏం చేస్తాడు? ఆ గుర్రం మీద కూర్చుంటాడు. అప్పుడు కూర్చుంటే అలా కూర్చొని గుర్రం మీద వస్తుంటాడు అనమాట. ఆయనకు ఒక వ్యక్తి, ఒక సైనికుడు ఏం చేయాలి? గొడుగు పట్టుకోవాలి. ఇంకొకడు హుక్కా పట్టుకోవాలి. ఇలా ఉంటుంది కదా, హుక్కా అనేది ఇలా ఉండి ఇలా అట్లా కొంచెం వంకరగా ఉంటుంది అనమాట, క్రాస్గా ఇలా వంకరగా ఉంటుంది. ఓకేనా, అది పీల్చేవాళ్ళు అనమాట, హుక్కా అంటాం దాన్ని. ఆ విధంగా పీల్చేవాడు అనమాట. సో ఒకడు హుక్కా పట్టుకొని వచ్చేవాడు అనమాట. నెక్స్ట్ ఒక పల్లకిలో ఇంకొకటి ఒక పల్లకిని మోచుకొని వస్తారనమాట. అంటే ఆయన గుర్రమే వెళ్తున్నప్పుడేమో వెళ్ళాలనుకుంటే గుర్రమే వచ్చినవాడు, ఆయన గుర్రం మీద వద్దు అనుకుంటే పల్లకిలో పడుకునేవాడు, రెస్ట్ తీసుకునేవాడు, విశ్రాంతి తీసుకునేవాడు అనమాట. అవసరం అనుకుంటే పల్లకిలోకి వచ్చేవాడు. మరి ఆ పల్లకిని మోసే వాళ్ళు ఉండాలిగా. అంటే ఆ పల్లకిని 4 ఉంటారు కదా, మోయడానికి ఇలా ఉంటుంది కదా ముందుకు, అక్కడ ఒకరికి 4 వైపులా ఆ ఖాళీ పల్లకిని ఆయన ముందు గుర్రమే వెళ్తూ ఉంటే దాని వెనకాల పల్లకిని మోసుకుంటూ ఒక 4 వచ్చేవాళ్ళు అనమాట. మరి భుజాలు మార్చుకోవడానికి ఇంకిద్దరు అదనంగా ఉండేవాళ్ళు. మన ఆ పల్లకిని మోసే వాళ్ళు ఏమంటారంటే బోయీలు అంటారు. ఓకేనా, కాబట్టి 4 బోయీలు ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ పల్లకిని మోసుకొని వస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకిద్దరు ఆ భుజాలు మార్చుకోవడం కోసము ఇంకా 2 బోయీలు కూడా ఉండేవాళ్ళు. నెక్స్ట్ వీరందరి చివరన ఒకటో రెండో ఒంటెలు బయలుదేరాల. సో ఇలా వెళ్తూ ఉన్నారన్నమాట. వాళ్ళ చివరిగా ఎవరున్నారు? ఇంకా ఒకటో రెండో ఒంటెలు కూడా ఉండేటివి. వాటి మీద భటులు కూర్చొని తప్పెటలు వాయించేవాళ్ళు. అంటే శబ్దాలు వేసేవాళ్ళు, తప్పెటలు తాళాలు అంటాం కదా, అలాంటివి కూడా వాయిస్తూ వచ్చేవాళ్ళు అనమాట. సో ఈ పల్లకీలకు పట్టుకునేటువంటి ఆ పల్లకి మోయాలి కదా, దండెము అంటాం కదా, అవన్నీ కూడా ఏమంటామంటే ఇక్కడ వెండితో, ఆ వెండి కోటింగ్ అంటాం కదా, కాబట్టి ఆ వెండితో ఉన్నటువంటి అనమాట ఇవన్నీ కూడా. ఎందుకంటే అతను ఉమ్రావు కదా, చాలా ధనవంతుడు కాబట్టి చాలా గొప్పగా ఉండేవి ఇవన్నీ కూడా. మరి ఆయన పల్లకిలో పడుకొని ఉన్నప్పుడు అంటే ఆయన ఉమ్రావు చేతిలో పుష్పగుచ్చము, పూలగుత్తి అంటాం కదా, ఫ్లవర్ బొకే, ఓకే, ఆ పుష్పగుచ్చాన్ని పట్టుకొని ఉండేవాడు అనమాట. ఎప్పుడు అయినా పల్లకిలో పడుకోవాలనుకున్నప్పుడు, ఇందాక గుర్రమే వెళ్తున్నప్పుడు గుర్రమే వెళ్ళేవాడు అనమాట. ఒకవేళ గుర్రం మీద ఆయన వెళ్ళొద్దు అనుకుంటే ఆ పల్లకిలో కూర్చునేవాడు, లేకుంటే పడుకునేవాడు, విశ్రాంతి తీసుకునేవాడు. కాబట్టి అక్కడ ఆయన ఒకవేళ పల్లకిలో కూర్చుంటే ఆయన చేతి లోపల పూల గుత్తి ఉండేదని చెప్తున్నాడు మనం. కాబట్టి అలా పల్లకిలో కూర్చొని తాంబూల చర్వనము, తమలపాకు అంటాం కదా, పూర్వకాలంలో అందరూ వేసుకునేవాళ్ళు. ఓకేనా, తాంబూల చర్వనము ఆయన వేసుకునేవాడు అనమాట. ఓకేనా, అదేవిధంగా హుక్కా పీల్చడం,
ఆ పల్లకిలో కూర్చొని ఈ తమలపాకు తాంబూలం తినేవాడు, లేదనుకుంటే హుక్కా పీల్చేవాడు. ఈ విధంగా ఆయన వెళ్తూ ఉండేవాడు. చూడండి ఎంత గొప్పగా ఉంది. అంటే ఒక గొప్ప ఉన్నత వంశీయులంటారు, కళా పోషకులు అంటాం కదా! ఉమ్రావు ఆయన యొక్క గొప్పతనాన్ని చూయించడం కోసం బయటికి వస్తున్నప్పుడు ఇంత గొప్పగా బయటికొచ్చేవాడనమాట. ఓకేనా. మనకిది షార్ట్ ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఉమ్రావుల పటాటో పని గురించి రాయండి అనడానికి అవకాశం ఉంది. ఓకేనా. చూసుకోండి ఇది కూడా. నెక్స్ట్ గోల్కొండ పట్టణంలో ఎవరైనా తప్పు చేస్తే, నేరస్తులు ఎవరైనా తప్పు చేస్తే శిక్షలు అనేటివి చాలా కఠినంగా ఉండేటివి. అంటే ఎక్కువ సమయాన్ని వృధా చేసేవాళ్ళు కాదనమాట వీళ్ళు. కాబట్టి వాళ్ళేమైనా తప్పు చేస్తే, తప్పు చేశాడని తెలిస్తే, దోషి అని తేలితే ఖచ్చితంగా అతనికి కఠినమైన శిక్షలు వేసేవాళ్ళు. ఒకవేళ తప్పు చేయలేని తేలితే అతన్ని నిర్దోషిగా విడిచిపెట్టేవాళ్ళనమాట. ఓకేనా. నెక్స్ట్ మరి గోల్కొండ పట్టణంలో అంటే ఏమైపోతుంది, జనాభా పెరుగుతుంది. 2,00,000 జనాభా ఉందని చెప్పుకున్నాం. మరి కాలం గడుస్తున్న కొద్దీ జనాభా కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి, మరి జనాభా ఒత్తిడి ఎక్కువ అవుతుంది కదా! మరి అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి కదా! నీటి సమస్యలొస్తాయి, ఉండడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పాదుషాలు, అక్కడున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేదనుకుంటే వర్తకులు, వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా హైదరాబాద్‌లో నివసించేవాళ్ళు. చెప్పుకున్నాం మనం. అంటే వీళ్ళకు గోల్కొండ రాజ్యం కోట లోపల వాళ్ళకి ఇండ్లు ఉండేటివి, నివాసం అక్కడ ఉండేవాళ్ళు. ఇంకా వీళ్ళకు అప్పుడే భాగ్యనగరం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళకు ప్లాట్స్ ఉండేటివన్నమాట, ఇండ్లు ఉండేటివి. అయితే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ కూడా ఉండేవాళ్ళనమాట. అయితే ఇక్కడ పాదుషాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా గోల్కొండ లోపల వాళ్ళ రాజు యొక్క హర్మ్యములు అంటాం కదా! వాళ్ళ యొక్క భవనాల్లో ఉండేవాళ్ళు. కొన్ని సమయం లోపల ఈ గోల్కొండ బయట ఉన్నటువంటి భాగ్యనగరం మందు కూడా వీళ్ళు ఇక్కడ నివసించేవాళ్ళనమాట. అయితే శత్రువుల నుంచి భయం ఉంది అని అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మళ్ళీ కోట లోపలికి వెళ్ళి దాక్కునేవాళ్ళనమాట, తల దాచుకునేవాళ్ళు. ఈ విధంగా గోలకొండ నుంచి హైదరాబాదు రాజధానిగా ఎప్పుడు మార్చబడిందో మనకు సరిగటువంటి తెలియదు. దానికి సంబంధించినటువంటి సరైన సమాచారం లేదనమాట. క్యాపిటల్ సిటీ ఓకేనా. గోల్కొండ ఉండేది అప్పట్లో. మరి తర్వాత హైదరాబాద్ ఎప్పుడు మారిందనే విషయము సరిగా తెలియదనమాట. కాకపోతే సుమారుగా 16వ శతాబ్దంలో చివరిలో జరిగి ఉండవచ్చు. ఏంటి, హైదరాబాద్ నుంచి గోల్కొండ రాజ్యం నుంచి హైదరాబాద్ రాజధానిగా ఎప్పుడు మారిందనేది ఎప్పుడు సుమారుగా 16వ శతాబ్దం చివరిలో జరిగి ఉందని చెప్తున్నాడు మనం. అయితే గోల్కొండ పట్టణంలో ఉన్నటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా గొప్పగా ఉండేవాళ్ళనమాట. అవయవ స్ఫూర్తి అంటాం కదా, ఇద్దరు కూడా చాలా దృఢంగా ఉండేవాళ్ళనమాట, ఎత్తుగా ఉండేవాళ్ళు, చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళనమాట వాళ్ళు. చూడడానికి వాళ్ళ ముఖాలు కూడా చాలా విలాసవంతంగా ఉండేవి, చాలా మనోజ్ఞంగా చూడడానికి అందంగా ఉండేవాళ్ళని చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా రాజు నుంచి మొదలు పెడితే పేదవాళ్ళందరూ కూడా ఆట పాటతో చాలా సంతోషంగా ఉండేవాళ్ళని చెప్తున్నాడు. అయితే సుమారుగా 250 సంవత్సరాలు చాలా గొప్పగా విరసిల్లింది ఇది గోల్కొండ రాజ్యము. అయితే 1687వ సంవత్సరంలో 1687వ సంవత్సరం లోపల మోసపూరితంగా, ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యం కదా, అక్కడ ఔరంగజేబు ఉంటాడు. అతను చాలాసార్లు ఈ గోల్కొండ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఇక్కడ అక్కన్న మాదన్న అటువంటి ఇద్దరు మంత్రులు ఉంటారు కదా, చాలా గొప్ప వాళ్ళు అనమాట. వీళ్ళు గొప్ప మంచి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఉన్నన్ని రోజులు ఈ గోల్కొండ రాజ్యాన్ని నేను స్వాధీనం చేసుకోలేను అనే విషయము ఔరంగజేబుకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఏం చేశాడంటే మోసపూరితంగా, మరి అప్పట్లో యుద్ధం అనేది ఎట్లా ఫేస్ టు ఫేస్ ముఖాముఖి యుద్ధం చేయాలి, వాళ్ళు ముందే ప్రకటించుకొని యుద్ధం చేసుకునేవాళ్ళు. కానీ ఇట్లా మోసపూరితంగా చేసేవాళ్ళు కాదు. మరి మోసపూరితంగా ఎప్పుడు చేసేవాళ్ళంటే ఎయిటి రాజును మనం గెలవలేము అనుకున్నప్పుడు మోసం చేసి ఆ విధంగా రాజ్యాలను ఆక్రమించుకునేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఔరంగజేబు చాలాసార్లు ప్రయత్నం చేస్తాడు, ఎక్కడ గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ అక్కన్న మాదన్న వీళ్ళిద్దరు మంత్రులు చాలా తెలివైన వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఉండగా నేను ఈ గోల్కొండ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోలేనటువంటి విషయము అర్థమవుతుంది ఔరంగజేబుకు. కాబట్టి మోసపూరితంగా ఒకానొక రోజు ఈ అక్కన్న మాదన్నలు వాళ్ళ యొక్క పనులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్న సమయం లోపల ఏం చేస్తారంటే వాళ్ళిద్దరిని చంపేస్తారు, చాలా దారుణంగా చంపేస్తారు. వాళ్ళ యొక్క తలలు మొండాలను సపరేట్ చేయడం జరుగుతుంది. ఆ తలలను ఔరంగజేబుకు పంపిస్తారు. ఆ మొండ్యాలను ఆ గోల్కొండ రాజ్యానికి ఆ గుమ్మటం అంటాం కదా, ఎంట్రన్స్లో వేలాడదీస్తారనమాట. అంత భయంకరంగా చంపివేయడం జరుగుతుందన్నమాట. అప్పుడు అక్కన్న మాదన్నలు చనిపోయిన తర్వాత ఆ తలలను పంపించారు కదా అక్కడికి ఔరంగజేబు, అంటే తన మనుషుల ద్వారా చంపిస్తాడనమాట ఔరంగజేబు చాలా మోసపూరితంగా. ఆ తలలను చూసి ఔరంగజేబు చాలా సంతోషపడతాడు. ఎందుకు, ఇంకా గోల్కొండ పట్టణాన్ని కూడా నేను స్వాధీనం చేసుకోవచ్చు అని అనుకుంటాడనమాట. ఈ విధంగా
ఇక కొంతకాలం తర్వాత ఔరంగజేబు ఈ గోల్కొండ రాజ్యం పైన యుద్ధం చేసి ఆ విధంగా 1687 సంవత్సరం లోపల ఈ గోల్కొండ రాజ్యాన్ని తను స్వాధీనం చేసుకున్నాడు. అంతటితోటి ఏమైపోయింది, ఇంకా గోల్కొండ రాజ్యం యొక్క గొప్పతనం అనేది, ఓకేనా, ఆ వైభవము, ఆ టీవీ అంటాం. టీవీ అంటే ఇక్కడ చాలా గొప్పతనం మనం అక్కడ వైభవము, టీవీ, ఓకేనా, అన్ని సంవత్సరాలు చాలా గొప్పగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఆ గోల్కొండ రాజ్యం యొక్క గొప్పతనం అనేది ఎప్పుడైతే మోసపూరితంగా ఈ 1687లో ఔరంగజేబు ఎప్పుడైతే స్వాధీనం చేసుకున్నాడో అంతటితోటి గోల్కొండ పట్టణం యొక్క గొప్పతనం అనేది అంతటితో ముగిసిపోయిందనమాట. ఓకేనా. సో ఇది గోల్కొండ పట్టణానికి సంబంధించినటువంటి పాఠ్యాంశము. కాబట్టి ఇవన్నీ కూడా వీడియోస్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా వింటూ పాఠ్యపుస్తకం ముందు పెట్టుకొని వీడియోస్ వింటూ పాఠం చక్కగా అర్థం చేసుకోండి. 1-2 సార్లు పాఠాన్ని చదవండి, వీడియోస్ వినండి. అప్పుడు ఈ గోల్కొండ పట్టణం అనేది మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. ఇందులో నుంచి ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇలాగంచి లాంగ్ ఆన్సర్ అనేది ఏమడుగుతాడంటే గోల్కొండ పట్టణం యొక్క వైభవాన్ని గురించి రాయండి అంటాడు. ఇది లాంగ్ ఆన్సర్. ఎలా అడిగినా కూడా పాఠం యొక్క సారాంశం, ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా ఇది మొత్తం దీంట్లో మనం చెప్పుకునే విషయాలు అన్నీ కూడా రాస్తే సారాంశం సరిపోతుంది. ఇంకా షార్ట్ ఆన్సర్ తీసుకున్నప్పుడు గోల్కొండ పాదుషాలు సాహిత్య పోషకులని ఏ విధంగా చెప్పవచ్చు. లేకుంటే ఇదే ప్రశ్న గోల్కొండ పాదుషాలు లేకపోతే ఇబ్రహీం పాదుషా విద్యాప్రియుడు అని ఏ విధంగా చెప్పవచ్చు. ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ చార్మినార్ నిర్మాణము ఎవరు కట్టించారు, ఎందుకు కట్టించారు అనేది, లేదనుకుంటే ఉమ్రావుల పటాటోపము, ఆ విధంగా బంజారా దర్వాజా గురించి రాయండి అని అడగవచ్చు. నెక్స్ట్ గోల్కొండ పట్టణంలో ఉన్నటువంటి వర్తక వాణిజ్యాలు అంటే వ్యాపారం కోసం అడిగే అవకాశం ఉంది ప్రశ్న. అదేవిధంగా ఈ తెలంగాణము ఈజిప్ట్ వలె ప్రపంచపు అంగడిగా ఉండేను అన్నాడు కదా, దీనికి సంబంధించిన ప్రశ్న రావడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా పట్టణంలో నీటి వ్యవస్థ చాలా ప్రత్యేకమైనది కాబట్టి మరి నీటి వ్యవస్థ కోసం కూడా అడిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఈ పాఠంలో చదవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ జింకల వనం, ఇది కూడా ఇంపార్టెంట్. జింకల వనము ఇది డైరెక్ట్గా ప్రశ్న జింకల వనం అడగకుండా ఎలా అడుగుతాడంటే గోల్కొండ పట్టణ పాఠశాల గల జీవకారుణ్య భావన గురించి రాయండి అంటాడు. అప్పుడు మనం ఏం రాయాలా, జింకల వనం కోసం రాయాలా, ద్రాక్ష తోటల కోసం రాసుకుంటే సరిపోతుంది. అంటే ప్రకృతి మీద వాళ్ళకి ఎలాంటి ప్రేమ ఉంది, మరి జంతువుల పట్ల ఎలాంటి ప్రేమ ఉంది అనే విషయాలను మనము రాస్తే ఈ జీవకారుణ్య భావనకు సంబంధించినటువంటి సమాధానం వీటి కోసం రాస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ గోల్కొండ పట్టణంలో శిక్షలు ఎలాంటివి ఉండేవి అనేటువంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. మన పాఠంలో ఎక్కువ ఇవ్వలేదు, ఒక 2-3 వాక్యాలు మాత్రమే ఇచ్చారు. అంటే చాలా కఠినంగా ఉండేటివి అని చెప్పారు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకు వెంటనే శిక్షణ అమలు చేసేవాళ్ళు, ఎవరైతే నిర్దోషి తప్పు చేయలేదని తెలిస్తే మాత్రం వాళ్ళు వదిలిపెట్టేవాళ్ళని చెప్పాడు మనకు. ఓకేనా. సో ఈ విధంగా ఈ పాఠం అనేది పూర్తిగా ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని చదవండి, అర్థం చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.